Gujarat's #1 engineering university, Sankalchand Patel University, 9642706257. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఈరోజు మన స్టూడియోలో ఉన్నారు జేఎన్ కెమిస్ట్రీ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ జమ్ము నగేష్ గారు. మరికొన్ని రోజుల్లో స్టార్ట్ అవబోతున్న నీట్ ఎగ్జామ్ ప్రిపరేషన్స్ ఎలా ఉండాలి, స్టూడెంట్స్ ఎలాంటి టిప్స్ తీసుకోవాలి, అవన్నీ చెప్పడానికి మనతో పాటు ఉన్నారు. లెట్స్ వెల్కమ్ హిమ్. నమస్తే సార్. హాయ్ మ్యామ్. ఇంకా పట్టుమని 10 రోజులు ఉంది నీట్ ఎగ్జామ్కి. ఇంత చిన్న టైంలో స్టూడెంట్స్ ఎలా ప్రిపేర్ అవ్వాలి సార్? ఎస్ మేడం, ఈ మే ఫస్ట్ వీక్లో మే 4th ఎగ్జామ్ ఉంది. సో దీనికోసం చాలామంది విద్యార్థులు లాస్ట్ ఇయర్ నుంచి కొంతమంది 2 years, కొంతమంది లాంగ్ టర్మ్, 2 లాంగ్ టర్మ్లో, కొంతమంది 3 లాంగ్ టర్మ్ ప్రిపేర్ పిల్లలు కూడా ఉన్నారు. సో చాలామంది ఎగ్జామ్స్ దగ్గరికి వస్తూ ఉంటే స్ట్రెస్ అనేది పెరుగుతూ ఉంటుంది వాళ్ళకి. సో దానికి మనము పర్టికులర్గా కొన్ని స్ట్రాటజీస్ అనేది మనం ఫాలో అవుతే, అంటే ఇక్కడ ఎగ్జామ్స్ ఎలా రాయాలి, సో ముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అలాంటి విషయాల గురించి నేను మాట్లాడతాను. అండ్ ఏ సబ్జెక్ట్స్ మీద ఫోకస్ చేయాలి, ఎలా రివిజన్ చేసుకోవాలి, సో నీట్ కోసం పర్టికులర్గా. దీని తర్వాత నేను వేరే ఐఐటి వాటి గురించి కూడా మాట్లాడతాను. సో ఫస్ట్ నీట్లో మనకి బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ అని 4 సబ్జెక్ట్స్ ఉంటాయి. సో జనరల్గా ఏంటంటే బాటనీ, జువాలజీ పిల్లలకి ఈజీగానే ఉంటుంది, సో వాళ్ళు మేనేజ్ చేయగలుగుతారు. ద ప్రాబ్లం వచ్చి ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ. సో చాలా మంది ఏంటంటే ఫిజిక్స్ అనేది ఒక ఫోబియా ఉంటుంది, ఎందుకంటే మ్యాథ్స్ రిలేటెడ్ ఉంటుంది అన్నట్టు. మ్యాథ్స్ వస్తేనే ఫిజిక్స్ వస్తుంది. సో దాంతో వీళ్ళు 10th మ్యాథ్స్ వదిలేస్తారు కాబట్టి సో కొంచెం ఫిజిక్స్ అనేది టఫ్గా ఫీల్ అవుతారు. సో వీళ్ళ స్ట్రాటజీస్లో ఏంటంటే మెయిన్గా కాన్ఫిడెన్స్ అనేది మ్యాటర్. ఇక్కడ సబ్జెక్ట్స్ కంటే మెయిన్గా కాన్ఫిడెన్స్. వెన్ ద పిల్లలు ప్రిపేర్ అయ్యేటప్పుడు ఎంత కాన్ఫిడెంట్గా ఉంటే వాళ్ళ ఎగ్జామ్ని అంత ఎఫెక్టివ్గా రాయగలుగుతారు. సో ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. సో జనరల్గా పిల్లలు ఫిజిక్స్ ఒక ప్రాబ్లం సాల్వ్ చేస్తున్నప్పుడు కొన్నిసార్లు ఏంటంటే మ్యాథ్స్ బేసిక్స్ లేకపోవడం వల్ల సో ప్రాబ్లం సాల్వ్ చేయలేరు. అలా చేయలేనప్పుడు వాళ్ళ లోపల అనుకోకుండా ఒక చిన్న థాట్ వస్తుంది, నెగిటివ్ థాట్. ఏంటంటే అయ్యో నేను చేయలేకపోతున్నాను, ఇక నా వల్ల కాదు అని. దాని ఎఫెక్టు ఏదైతే కెమిస్ట్రీ, బయాలజీ మంచి చదివినా కూడా దాని మీద ఎఫెక్ట్ వస్తుంది. సో నేనేం చెప్తానంటే, సో ఫస్ట్ థింగ్ ఆ నెగిటివ్ థాట్ని తీసేయాలి. అంటే మనం 1 లీటర్ మిల్క్ ఇచ్చాను, మీకు ఒక చిన్న పాయిజన్ డ్రాప్ ఇస్తాను, వేసానట్టుగా ట్రై చేస్తాను, తాగుతారా మీరు? లేదు. అలానే ఒక చిన్న క్వశ్చన్ మన ఎంటైర్ ప్రిపరేషన్ని డిస్టర్బ్ చేస్తుంది. సో ఫస్ట్ ఏంటంటే నో బడీ ఈజ్ పర్ఫెక్ట్. సో 100% ఎవరు పర్ఫెక్ట్గా ఉండరు. సో మనం ఉన్న ఏరియాలో మనం పర్ఫెక్ట్గా ఉండాలి. సో దానికోసం మనం స్ట్రాటజీని ప్రిపేర్ అవ్వాలి. సో నేనేం చెప్తానంటే, ఫస్ట్ బయాలజీ, మీరు ఇన్ని ఇయర్స్ నుంచి బయాలజీ ప్రిపేర్ అయ్యారు కాబట్టి సో బయాలజీ మీద ఎక్కువ గ్రిప్ పెట్టండి, రివిజన్ ఎక్కువ చేయండి, నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేయండి. సో మీకు ఇచ్చిన స్పెసిఫిక్గా కొత్త టాపిక్స్ ఏం అవసరం లేకుండా ఏవైతే మీరు ఇన్ని 2 years నుంచి 1 year నుంచి ఏదైతే ప్రిపేర్ అవుతున్నారో దాని మీద ఫోకస్ పెట్టండి. ఎక్కువ రివిజన్, నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేయండి. ఫస్ట్ బయాలజీ, తర్వాత కెమిస్ట్రీకి రండి. సో బయాలజీ తర్వాత సమ్వాట్ ఈజీ అనేది కెమిస్ట్రీ. యాజ్ ఏ కెమిస్ట్రీ ఫ్యాకల్టీ సో నేను ఏం చెప్తానంటే, సో టోటల్గా మనకు నీట్లో 720 మార్క్స్ ఉంటాయి. సో దాంట్లో 360 మార్క్స్ బయాలజీ, 180 మార్క్స్ ఫిజిక్స్, 180 మార్క్స్ కెమిస్ట్రీ. సో నేనేమిటంటే బయాలజీ, కెమిస్ట్రీ ఆల్మోస్ట్ పర్ఫెక్ట్గా ఉంటాయి. మనం బయాలజీ, కెమిస్ట్రీలో మినిమం మనకు 500+ స్కోర్ చేయగలగాలి. చేస్తే అంటే మనకి ఏదో ఒక కాలేజీలో సీట్ వచ్చే కేపబిలిటీ ఉంటుంది, నేను ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఫిజిక్స్. దీని తర్వాత ఫిజిక్స్ని మనం అంటే డిఫెన్స్ మోడ్ కాకుండా అటాకింగ్ మోడ్లో చదవాలి. అటాకింగ్ మోడ్ అంటే ఏంటంటే భయం లేకుండా ఎన్ని క్వశ్చన్స్ వస్తే అన్ని క్వశ్చన్స్ చేసుకుంటూ పోవాలి. ఎప్పుడైతే మనం డిఫెన్స్ మోడ్కి వస్తామో ఆటోమేటిక్గా ఏంటంటే మనలో ఒక నెగిటివ్ ఫీలింగ్ అనేది ఉంటుంది. సో దాని ఇంపాక్ట్ వీటి మీద పడకుండా సో మనం స్ట్రాటజికల్గా బయాలజీ, కెమిస్ట్రీ అండ్ ఫిజిక్స్ ఈ ఆర్డర్లో మనం ప్రిపేర్ అవ్వాలి. సో మెయిన్గా ఏంటంటే ఎక్కువ రివిజన్, కొత్త టాపిక్స్ ఏం లేకుండా ఎక్కువ రివిజన్ మీద ఫోకస్ చేయాలి. మీరు ఇప్పుడు ఫిజిక్స్, కెమిస్ట్రీ అంటున్నారు కాబట్టి కెమిస్ట్రీ అనేది చాలా మట్టుకు పిల్లలు చాలా టఫ్ సబ్జెక్ట్గా ఫీల్ అవుతారు. సో దాని మీద గ్రిప్ పెంచుకోవడానికి ఎలాంటి టిప్స్ వాడాలి? కెమిస్ట్రీ అనేది వన్ ఆఫ్ ద స్కోరింగ్ సబ్జెక్ట్. బయాలజీ తర్వాత మంచి స్కోరింగ్ సబ్జెక్ట్ అంటే కెమిస్ట్రీ. చాలా మంది పిల్లలకి ఆ ప్రిపరేషన్ స్ట్రాటజీ తెలియక సో చాలా మంది మార్క్స్ పోతున్నాయి. సో కెమిస్ట్రీ మీద మనం ప్రాపర్గా ఒక సిస్టమేటిక్గా కనుక చదివితే సో మనకి కెమిస్ట్రీలో 3 ఏరియాస్ ఉంటాయి: ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఫిజికల్ కెమిస్ట్రీ. సో చాలామంది పిల్లలు సో ఆర్గానిక్లో అండ్ ఫిజికల్ కెమిస్ట్రీలో ఇబ్బంది పడుతుంటారు. ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ ఏంటంటే కొంచెం ఈజీగానే ఉంటుంది వెన్ వీ కంపేర్ విత్ ఆర్గానిక్ అండ్ ఫిజికల్. సో పర్టికులర్గా నేను ఆర్గానిక్ కెమిస్ట్రీ ఎలా ప్రిపేర్ అవ్వాలో ఈ తక్కువ టైంలో చెప్తాను.
సో మెయిన్గా మీరు ఒక జీఓసి అని ఒక జనరల్ ఆర్గానిక్ కెమిస్ట్రీ అనే టాపిక్ ఉంటుంది. సో ప్రతి ఒక్క పిల్లలు మీరు ఏం చేస్తారంటే దాంట్లో ఉన్న ఫండమెంటల్స్ మీద ఫుల్ గ్రిప్ తెచ్చుకోండి. జీఓసి తర్వాత మనకి టైప్స్ ఆఫ్ రియాక్షన్స్ అండ్ తర్వాత నేమ్డ్ రియాక్షన్స్ మీద ఎక్కువ గ్రిప్ తెచ్చుకుంటే తక్కువ టైంలో సో ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి. సో బేసిక్ ఏంటంటే బై హార్ట్ చేయడం కాకుండా ప్రతి రియాక్షన్ ఇంకో రియాక్షన్ టు రియాక్షన్ లింకింగ్ ఉంటుంది. సో జనరల్గా ఆర్గానిక్ కెమిస్ట్రీ అంటే ఫస్ట్ చాప్టర్ చదువుతారు, సెకండ్ చాప్టర్, థర్డ్ చాప్టర్ అలా వెళ్ళేసరికి ఏమవుతుందంటే ఒక చాప్టర్కి ఇంకో చాప్టర్కి మధ్యలో రిలేషన్ ఉంటుంది. ఆ రిలేషన్ అనేది పోతుంది. సో అందుకోసం మనం ఇంటిగ్రేటెడ్ మోడ్లో చదువుకోవడం స్టార్ట్ చేయాలి. సో ఇన్ని రోజుల నుంచి నేమ్డ్ రియాక్షన్స్ జీఓసి మీద ఎక్కువ గ్రిప్ తెచ్చిన తర్వాత ఎన్సీఆర్టీలో ఉన్న ప్రతి లైన్ బై లైన్ రియాక్షన్స్ మనం ఫాలో అవ్వాలి. సో ఇలా చేయగలిగితే ఇంటిగ్రేటెడ్ మోడ్లో ఎప్పుడైతే మనం చదవగలుగుతామో అట్ ద సేమ్ టైం పీవైక్యూస్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూడాలి, ఏ ప్రాసెస్లో వాళ్ళు అడుగుతున్నారు క్వశ్చన్స్ అనేది మనం గ్రిప్ చేయగలిగితే ఆటోమేటిక్గా ఈజీగా ఉంటుంది. తర్వాత ఫిజికల్ కెమిస్ట్రీలో మోల్ కాన్సెప్ట్ ఒకటి అండ్ ఈక్విలిబ్రియం, థర్మోడైనమిక్స్, కెమికల్ కైనెటిక్స్, సొల్యూషన్స్. సో వీటిపైన న్యూమరికల్స్ వస్తున్నాయి, దాంతోపాటు సమ్ థియరీ క్వశ్చన్స్ కూడా వస్తున్నాయి. సో మెయిన్ ఏంటంటే న్యూమరికల్స్ ఎన్సీఆర్టీ నుంచి యాజ్ ఇట్ ఈస్గా చాలా అంటే క్వశ్చన్స్ వస్తున్నాయి. సో బ్యాక్ సైడ్ క్వశ్చన్స్, ఇన్ టెక్స్ట్ క్వశ్చన్స్ ఎన్సీఆర్టీ నుంచి బయటకు కాకుండా ఇన్ టెక్స్ట్ క్వశ్చన్స్ మీద ఫోకస్ చేయండి. అండ్ ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీకి వచ్చేసరికి మెయిన్గా కెమికల్ బాండింగ్ అండ్ D&F కోఆర్డినేషన్ కెమిస్ట్రీ మీద ఆల్మోస్ట్ 70 to 80% వస్తున్నాయి. సో ఇలా కెమిస్ట్రీలో ఈ స్ట్రాటజీస్లో చదవండి. అండ్ మెయిన్గా ఏంటంటే రివిజన్ ఈజ్ ఇంపార్టెంట్. సో తర్వాత మీరు ఫిజిక్స్లో సో మీకు వచ్చినంత లెవెల్లో చేసుకుంటూ వెళ్ళిపోండి, దాని మీద ఎక్కువ ఫోకస్ కానీ స్ట్రెస్ కానీ పెట్టొద్దు, ఎందుకంటే దాని ఇంపాక్ట్ మిగతా ఈ 3 సబ్జెక్ట్స్ మీద పడుతుంది కాబట్టి. సో ఎంతవరకు దాంట్లో కూడా మీరు ఏవైతే ఈజీగా చాప్టర్స్ ఉన్నాయో వాటిని మీరు ప్రిపేర్ అవ్వగలిగితే సో ఈజీగా ఉంటుంది. ఎన్సీఆర్టీ బుక్ అనేది ఒకటి ఇనఫ్ ఫర్ స్టూడెంట్స్కి, లేకపోతే వేరే రెఫరెన్స్ బుక్స్ కూడా మనం తీసుకోవాలా? సో ఎన్సీఆర్టీ బుక్ అనేది ఎనఫ్ అంటే 90% ఎనఫ్ మేడం. సో దీంతో పాటు మనం ఏంటంటే ప్రీవియస్ ఒక 10 years 15 years క్వశ్చన్స్ చూస్తూ సో కొన్నిసార్లు మనకి ఇంకొంచెం ఎలాబరేట్గా కావాల్సి వచ్చినప్పుడు అంటే దాంట్లో మనకి ఎలాబరేట్గా క్వశ్చన్స్ కావాలి అని అన్నప్పుడు మనం రిఫరెన్స్ బుక్స్లోకి వెళ్ళొచ్చు. అండ్ ప్రాక్టీస్ పర్పస్లో రిఫరెన్స్ బుక్స్ కూడా మనం తీసుకోవచ్చు. మాక్ టెస్ట్ లాంటివి ఎంతవరకు ఉపయోగపడతాయి స్టూడెంట్స్కి? 100% యూజ్ అవుతాయి మేడం. మాక్ టెస్ట్ అనేది ఏంటంటే ఇప్పుడు మనం ఎన్ని రోజులు ఎంత ప్రిపేర్ అయినాం అనేది మ్యాటర్ కాదు. సో ద మ్యాటర్ ఈస్ ఆ 3 hours ఎలా మేనేజ్ చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్. అంటే అక్కడ స్ట్రెస్ మేనేజ్మెంట్, టైం మేనేజ్మెంట్. సో కొన్నిసార్లు బాగా చదువుకొని పోయి 1-2 క్వశ్చన్స్ చూడగానే రాక ప్యానిక్ అయిపోయి మొత్తం వదిలేసి వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో ఆ 3A అంటే మనం మాక్ టెస్ట్ రాసేటప్పుడు కూడా మనం ఫైనల్ ఎగ్జామ్ రాస్తున్నాం అన్న ఫీల్ అయ్యి సో రాస్తూ దాంట్లో ఏమైతే మనకి డ్రాబ్యాక్స్ ఉన్నాయి, ఎక్కడ మనం మిస్టేక్ చేస్తున్నాం, సో ఆ మిస్టేక్ ఏరియాస్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. చేసి మనకు ప్రతి టెస్ట్ నుంచి మనం మిస్టేక్స్ ఏంటి, ఎర్రర్ అనాలిసిస్ చేసుకున్నాం అనుకోండి, సో మనకు ఆటోమేటిక్గా కాన్ఫిడెన్స్ వస్తుంది. ఇప్పుడు మీరు అన్నట్టు నీట్ అనేది 3 గంటల ఎగ్జామ్, 3 hours. ఎగ్జాక్ట్గా ఆ 3 hoursని మనం ఎలా డివైడ్ చేసుకోవాలి? సో ఇప్పుడు దీంట్లో నేను చెప్పినట్టుగా మనం దీంట్లో బయాలజీ అంటే ఎవరికైతే ఇంట్రెస్ట్ ఏదైతే సబ్జెక్ట్ ఉందో దాన్ని అలా చేయొచ్చు. అయితే ఎగ్జామ్ వాట్ ఎవర్ ద థింగ్ ఈస్ మనం క్వశ్చన్స్ని సో ముందుగా ఎగ్జామ్కి వెళ్ళే ముందు కాన్ఫిడెంట్గా వెళ్ళాలి. సో కాన్ఫిడెన్స్ ఇస్ ద మ్యాటర్ అండ్ పాజిటివ్ యాటిట్యూడ్ ఉండాలి. సో అఫ్ కోర్స్ ఎగ్జామ్లో కూర్చున్నప్పుడు ఆటోమేటిక్గా స్ట్రెస్ వస్తుంది. సో అలా కాకుండా నేనేం చెప్తానంటే చాలామంది పిల్లలు ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు అన్ని క్వశ్చన్స్ రాయాలి, మొత్తం నేనే టాపర్ కావాలి అన్నట్టు వెళ్తారు. ఎగ్జామ్లో కూర్చున్న తర్వాత పేపర్ ఏంటంటే ఫస్ట్ క్వశ్చన్ చూస్తారు, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, అది రాదు. రెండో క్వశ్చన్ చూస్తారు, రాదనుకోండి. సో థర్డ్ క్వశ్చన్ వచ్చినా కానీ అప్పటికి స్ట్రెస్ లెవెల్స్ పెరుగుతాయి. సో పెరగడం వల్ల 4th 5th క్వశ్చన్స్ సరిగ్గా అటెంప్ట్ చేయలేరు. సో దానివల్ల మొత్తం ప్యానిక్ అయిపోయి అందులోంచి బయటికి రావడానికి ఒక 10-15 minutes పడుతుంది. సో దీనికి నేనేం చెప్తానంటే ఫస్ట్ మనం ఏంటంటే నో బడీ ఈస్ పర్ఫెక్ట్ థింగ్. సో పేపర్ని మనం 3 typesగా ఫస్ట్ ఒక సబ్జెక్ట్ తీసుకోండి. సో 3 typesగా కేటగరైజ్ చేసుకోవాలి. కాబట్టి ఫస్ట్ ఏంటంటే ఈజీ అండ్ ఇమీడియట్ క్వశ్చన్స్, అంటే క్వశ్చన్ చూడగానే ఇమీడియట్గా ఆన్సర్ చేయొచ్చు, దట్ ఈస్ క్వశ్చన్ టైప్ 1. సెకండ్ టైప్ క్వశ్చన్ వస్తుంది బట్ ఇట్ టేక్స్ టైం, అంటే సాల్వ్ చేయడానికి 1 minute మనకు టైం ఉందనుకోండి, 2 minutes పట్టొచ్చు, 3 minutes పట్టొచ్చు. సో లెంతీ ఉంటుంది కాబట్టి సో అది సెకండ్ లెవెల్. అండ్ థర్డ్ టైప్ ఆఫ్ ఏంటంటే కొంచెం డిఫికల్ట్గా ఉంది అండ్ చేయొచ్చు చేయకపోవచ్చు, నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది కాబట్టి సో ఆ డిఫికల్ట్ లెవెల్స్ని ఫస్ట్ టచ్ చేయకండి. అదే చూస్తే కొత్తగా అనిపించింది అనుకోండి, టచ్ చేయొద్దు.
నేనేం చెప్తానంటే ఈజీ క్వశ్చన్స్ ఫస్ట్ క్వశ్చన్ చేసాం, సో కొన్ని ఏదైతే ఈజీగా ఇమీడియట్గా చేస్తూ వెళ్ళిపోతున్నామో, సో దీనివల్ల మనకి టైం మేనేజ్మెంట్ అవుతుంది అండ్ మన డోపమైన్ అనేది రిలీజ్ అవుతుంది లోపల, హ్యాపీగా వస్తారు, ఎస్ నేను చేయగలుగుతున్నాను, క్వశ్చన్స్ నాకు ఆన్సర్స్ వస్తున్నాయి అన్న ఒక పాజిటివ్ ఫీలింగ్లోకి వెళ్ళిపోతా. సో అలా మిగతా పేపర్స్ అంతా మనం చేయొచ్చు. సో జనరల్గా ఏంటంటే నెగిటివ్ ఫీలింగ్ ఎప్పుడైతే వస్తుందో జనరల్గా వాళ్ళు దాంట్లో టఫ్ క్వశ్చన్ ఉందనుకోండి, అలా లైన్గా వెళ్తుంటారు కొంతమంది. అంటే ఈ క్వశ్చన్ తర్వాత క్వశ్చన్ బై లాస్ట్లో ఒక 4-5 క్వశ్చన్స్ ఉంటాయి ఈజీగా ఉన్నాయి అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. టైం సరిపోదు కదా, అప్పుడు రాయరు, వదిలేసి వస్తారు. అందుకోసమని ప్రతి దాంట్లో కూడా సో 1, 2, 3 కేటగిరీస్గా ఈజీ అండ్ ఇమీడియట్ అంటే మనకు వీ కెన్ డూ దట్. ఇంకోటి ఏంటంటే ఇంకోటి చేయగలుగుతాం బట్ టైం తీసుకునేది. మూడోది ఏంటి, చేయగలుగుతాము అంటే అది ఇప్పుడు చూడలేదు కొంచెం కష్టంగా ఉంది అలాంటిని వదిలేసేయాలి. సో అలా ఫస్ట్ ఇలా ప్రిపరేషన్ అయిపోయిన తర్వాత రాని క్వశ్చన్స్కి వెళ్ళి ఏదైనా ఐడియాస్ ఉన్నాయా, ఇంతకుముందు ఎప్పుడైనా చదివామా అని పాజిటివ్ మోడ్లో ఉండి కొంచెం రిలాక్స్డ్గా డీప్ బ్రీత్ తీసుకోవాలి. మనం తీసుకున్నప్పుడు కొంచెం ఏంటంటే ఎప్పుడైనా స్ట్రెస్ ఫీల్ అయినప్పుడు సో వీ నీడ్ టు టేక్ డీప్ బ్రీత్. మాకు దీంట్లో కెమిస్ట్రీలో ఒక సొల్యూషన్లో ఒక టాపిక్ ఉంటుంది హెన్రీస్ లా అని. అంటే సో ద సాల్యుబిలిటీ ఆఫ్ గ్యాస్ అంటే ఎక్కువ ప్రెషర్ అప్లై చేసినప్పుడు ఎక్కువ అమౌంట్ ఆఫ్ గ్యాస్ అనేది లిక్విడ్లో సాల్యుబుల్ అవుతుంది. అట్లనే మనం ఎప్పుడైతే డీప్ బ్రీత్ తీసుకుంటామో ఎక్కువ ప్రెషర్ అయిపోయి మోర్ అమౌంట్ ఆఫ్ ఆక్సిజన్ మన బ్లడ్లో కలుస్తుంది. సో దానివల్ల మోర్ అమౌంట్ ఆఫ్ ఆక్సిజన్ అనేది బ్రెయిన్కి వెళ్ళిపోయి బ్రెయిన్ అనేది బాగా పనిచేస్తుంది. అందుకోసమనే డీప్ బ్రీత్ ఎప్పుడైనా మీకు స్ట్రెస్గా ఫీల్ అయినప్పుడు ఎగ్జామ్లో సో డీప్ బ్రీత్ అండ్ స్ట్రెస్ మేనేజ్మెంట్ ఇందులోనే స్ట్రెస్ వస్తుంది. సో ఈ ప్యాటర్న్ ఎప్పుడైతే మనం ఫాలో అవుతామో టైం మేనేజ్మెంట్ అయిపోతుంది, స్ట్రెస్ మేనేజ్మెంట్ అయిపోతుంది. సో ఇలా మనం ప్రిపేర్ అవ్వాలి. టైమ్ అండ్ స్ట్రెస్ మేనేజ్మెంట్ అంటున్నారు కాబట్టి స్లీప్ ఈజ్ ఆల్సో ఈక్వల్లీ ఇంపార్టెంట్. సో స్లీప్ని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి? సో ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే సో మనకి ఏ టైంలో అయితే ఎగ్జామ్ ఉందో చాలా మందికి అదే టైంలో ఫర్ ఎగ్జాంపుల్ ప్రిపరేషన్ అదే టైంలో పడుకునే అలవాటు ఉంటుంది. సో ఆ టైంలోకి వెళ్ళి ఎగ్జామ్స్ ఏ టైం ఉందో మనం చూసుకోవాలి. ఆ టైంలో రోజు ఒక 10 days నుంచి ఎగ్జామ్ రాయడమే చేయాలి. ఆ టైంలో నిద్రపోవడం లాంటివి చేయకూడదు. సో దానివల్ల ఏంటంటే మనం బాడీ హ్యాబిచ్యుయేట్ అవుతుంది. సో నార్మల్గా రోజు ఫర్ ఎగ్జాంపుల్ 9 to 12 ఎగ్జామ్ ఉందనుకోండి, రోజు అదే టైంలో నైట్ అంతా నైట్ అవుట్ చేస్తారు, 9 to 12 పడుకుంటారు. సో అలా ఎగ్జామ్స్ రోజు కూడా అలానే జరిగింది అనుకోండి, సో పిల్లలు ఎగ్జామ్స్కి వెళ్ళి నిద్రపోతారు, అంత ఎఫెక్టివ్గా చేయలేరు. అందుకోసమని దాన్ని ముందు నుంచే ఒక 1 week ముందు నుంచి 10 days ముందు నుంచి ప్రాక్టీస్ చేయాలి, చాలా ఇంపార్టెంట్. సో టైంకి మనం టైం టేబుల్ అనేది స్ట్రిక్ట్గా ఫాలో అవ్వాలి. ఏ టైంకి పడుకుంటున్నాం, ఏ టైంకి లేస్తున్నాం. ఎందుకంటే ఆ రోజు ఎగ్జామ్ రోజు నైట్ స్లీప్ డిస్టర్బెన్స్ అయితే సో దాని ఇంపాక్ట్ ఆటోమేటిక్గా ఎగ్జామ్ రోజు ఉంటుంది. సో అది చాలా అండ్ ఫుడ్ మనం ఏ ఫుడ్ తీసుకుంటున్నాము, ఎందుకంటే ఎగ్జామ్స్ టైంలో సో స్లీప్ యాజ్ వెల్ యాజ్ ఫుడ్, బయట ఫుడ్ అవాయిడ్ చేసి హెల్తీ ఫుడ్ అండ్ ఎనర్జీ వచ్చే ఫుడ్స్ మంచి తీసుకోవాలి. ఎందుకంటే జంక్ ఫుడ్స్ అలాంటివి తీసుకోండి. ఇప్పుడు ఈ టైంలో కనుక కొంచెం ఏదైనా ఆరోగ్యం పాడైంది అనుకోండి, సో దాని ఇంపాక్ట్ చాలా ఉంటుంది. సో అందుకోసమని స్లీప్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. 1 week ముందు నుంచే ప్రాక్టీస్ చేయండి. ప్రిపరేషన్ మధ్యలో కొంచెం గ్యాప్ తీసుకొని చదువుకుందాం అని అంటారు. కానీ ఈ గ్యాప్లో డిస్ట్రాక్షన్స్ అనేవి చాలా ఎక్కువ అవుతుంది. దీన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి? మెయిన్గా సోషల్ మీడియా డిస్ట్రాక్షన్స్. సో ఇది చాలా ఇంపార్టెంట్. జనరల్గా మనిషి ఒక ఇంపార్టెంట్ వర్క్ చేద్దాం అన్నప్పుడు మనకి ఏదైనా మనం ఎమోషనల్గా మనం పెయిన్ అంటే మనం స్ట్రెస్ పెట్టి అంటే ఇవన్నిటికీ చాలా మనం పెయిన్ ఫీల్ అవుతాం. సో అలా దాని కాకుండా మనం ఏదైతే సోషల్ మీడియా ఉంటుంది, మనం 5 నిమిషాలు అని చెప్పి సోషల్ మీడియాలో వెళ్ళిపోతాం. సో ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, ఫేస్బుక్ వీటిలలో ఏంటంటే సో ఈజీ మనకు దీంట్లో ఏంటంటే మనం పెద్దగా మనం మైండ్ పెట్టాల్సిన అవసరం ఉండదు. చాలా ఈజీగా కూర్చొని స్క్రోల్ చేస్తూ ఉంటే అది వెళ్తూ ఉంటుంది. సో దీనివల్ల హై లెవెల్ ఆఫ్ డోపమైన్ అనేది రిలీజ్ అవుతుంది బ్రెయిన్లో. సో దీనివల్ల ఏంటంటే మంచి హ్యాపీనెస్ వస్తుంది. 5 నిమిషాలు చూసుకుందాం అనేది ½ an hour అయిపోతుంది. సో డోపమైన్ లెవెల్స్ అన్ని ఫుల్గా రిలీజ్ అయి ఉంటాయి, ఎంజాయ్ చేస్తుంటాం మనం. బట్ వెన్ వీ బ్యాక్ టు ద మళ్ళీ బుక్స్కి వచ్చేసరికి ఆ లెవెల్ ఆఫ్ డోపమైన్ అనేది రిలీజ్ అవ్వదు. సో మనకు ఇప్పుడు మీకు మంచి ఫుడ్ బిర్యానీ పెట్టాను మేడం, తిన్న తర్వాత మీకు నచ్చిన ఫుడ్ పెడితే ఎలా ఉంటుంది? జనరల్గా పిల్లలకి అనేది సో ఈజీ పనులు మంచిగా ఎంటర్టైనింగ్ అంటే ఎవరికైనా ఇష్టం ఉంటుంది. కొంచెం మనం చదవాలి కొంచెం అలాంటివన్నీ ఉంటుంది కదా. సో దానివల్ల చదవడానికి ఇష్టపడరు. బుక్ చూసేసరికి ఆ లెవెల్ ఆఫ్ డోపమైన్ రిలీజ్ అవ్వదు. సో ఆటోమేటిక్గా ఏంటంటే సో ఉన్న టైం అంతా పోతుంది. కాబట్టి స్ట్రిక్ట్లీ ఈ 10 days ఎవరైతే ఉన్నారో సో మొబైల్స్ని ఫుల్ టు ఫుల్ మ్యాక్సిమం ఆఫ్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఇది ఆ లెవెల్ ఆఫ్ దానికి ఒకవేళ అలవాటు అయినా అనుకోండి 5 నిమిషాలపై
హాఫ్ అన్ అవర్ అవుతుంది, 1 అవర్ అవుతుంది. ఆ 1 అవర్ తర్వాత మళ్ళీ మనం బ్యాక్ రావడానికి ఇంకొక 1 అవర్ 2 అవర్స్ పడుతుంది. సో ఆల్మోస్ట్ 3 to 4 అవర్స్ పోతుంది. సో దీనివల్ల 1 మార్కు పోయినా 2 మార్కులు పోయినా సో ర్యాంక్ ఎక్కడి నుంచి ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఎందుకంటే మనం రాసేది కాంపిటీషన్ ఎగ్జామ్స్, ఏదో బోర్డ్ ఎగ్జామ్స్ అంటే అది వేరే విషయం. సో కాంపిటీషన్ ఎగ్జామ్స్ కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. లాస్ట్ మినిట్ ప్రిపరేషన్స్ ఎలా ఉండాలి? ఎందుకంటే పిల్లలు చాలా మంది వన్ డే బ్యాటింగ్ చేస్తారు, ముందు ఎగ్జామ్ ముందు రోజు ప్రిపేర్ అవుదాంలే అని చెప్పి కూర్చుంటారు. సో ఈ లాస్ట్ మినిట్ ప్రిపరేషన్ ఎంత ఇంపార్టెంట్? లాస్ట్ మినిట్ ప్రిపరేషన్ అనేది ఏమన్నా బోర్డ్ ఎగ్జామ్స్ కి వాటికి పనికి వస్తుంది, బట్ ఈ నీట్ వాటి కాంపిటీషన్ ఎగ్జామ్స్ కి వీటికి పనికిరాదు. సో ముందు నుంచి స్ట్రాటజీ ఉండాలి, అండ్ కాన్సెప్ట్ మీద క్లారిటీ ఉండాలి, సో ఇన్ డెప్త్ నాలెడ్జ్ ఉండాలి. సో వాళ్ళు అడిగే క్వశ్చన్స్ కూడా ఇంతకు ముందు లాగా విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అడగట్లేదు. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్ అంటే సబ్జెక్ట్ మీద పూర్తి నాలెడ్జ్ ఉంటేనే మనం ఆన్సర్ చేయగలుగుతున్నాం. ఏదో 1 డే బ్యాటింగ్ చేసి నేను ఏదో కొడతానంటే మాత్రం అది మాత్రం చాలా కష్టం. ఇప్పుడు మనకి 10 days ఉంది సార్ టైం. సెల్ఫ్ స్టడీ బెటరా, లేకపోతే చాలా మంది పిల్లలు గ్రూప్ స్టడీస్కి వెళ్ళిపోతున్నాము అని చెప్పేసి వెళ్ళిపోతారు, లేకపోతే కోచింగ్ క్లాసెస్కి వెళ్తారు. ఈ 10 daysలో కూడా ఏది ఇంపార్టెంట్ మనకి? టైంని కరెక్ట్గా మేనేజ్ చేయగలిగితే గ్రూప్ స్టడీస్ ఓకే. సో ఏదైనా డౌట్స్ ఉన్నా కానీ పిల్లలు చెప్తారు అంటే గ్రూప్ స్టడీస్ ఓకే. బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ వేరే విషయాలు వచ్చినాయి అనుకోండి, టైం వేస్ట్ అవుతుంది. అండ్ రెండోది ఏంటంటే ఈ ఉన్న టైంలో సో మీరు 2 years నుంచి ఏదైతే ఉందో దాన్ని ఎక్కువగా అంటే ఆర్గనైజ్డ్గా వేలో పెట్టుకోవాలి. అంటే రివిజన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో 2nd రివిజన్, 3rd రివిజన్, 4th రివిజన్ అండ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, ఎగ్జామ్స్ రాయడం, స్ట్రెస్ ఫ్రీగా ఉండడం, హ్యాపీగా ఉండడం, ఇవన్నీ చేయాలి. సో గ్రూప్ స్టడీస్ ఈ టైంలో కోచింగ్ క్లాసెస్ ఇప్పుడు చేసేది అయితే కష్టం. కాకపోతే ఏదైనా కొంచెం ఇంపార్టెంట్ ఏరియాస్ ఎక్కడ స్పెసిఫిక్గా మనం ఎంఫసైజ్ చేయాలి అంటే ఏ చాప్టర్లో ఎక్కడ ఇంపార్టెంట్ ఏరియాస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ కెమిస్ట్రీలో ఇంపార్టెంట్ ఏరియాస్ అంటే కొన్ని ఏరియాస్ చెప్తాము, ఈ ఏరియా నుంచి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ కెమికల్ బాండింగ్లో హైబ్రిడైజేషన్, లేదంటే స్ట్రక్చర్స్ వస్తాయి, లేదంటే MOT నుంచి వస్తుంది. సో ఈ కోఆర్డినేషన్ కెమిస్ట్రీలో హైబ్రిడైజేషన్స్ అంటే ఏంటి, వాటి నుంచి వస్తుంది. సో అలా ఇప్పుడు ఆర్గానిక్ కెమిస్ట్రీ ఉంది అనుకోండి, నేమ్ రియాక్షన్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి. సో తర్వాత GOC మీద ఎక్కువ ఫోకస్ చేయండి. ఫిజికల్ కెమిస్ట్రీ, మోల్ కాన్సెప్ట్, అంటే కొన్ని ఏరియాస్లో ఎంఫసైజ్ చేయాలి. అంటే వీడియోస్ చూడాలి అండ్ ఇంపార్టెంట్ ఏరియాస్ పైన ఎంఫసైజ్ చేయాలి. కొత్తగా అంటే మరీ కొత్తగా కాకపోతే కొంచెం చేసుకొని ఎక్కువ రివిజన్ మీద ఫోకస్, రివిజన్ అండ్ టెస్ట్. అంటే మనకు హ్యాబిచువేట్ అవ్వాలి. ఆ టెస్ట్ కూడా నేను చెప్పిన ప్యాటర్న్ చెప్పాను కదా, సో ఆ ప్యాటర్న్లో ప్రాక్టీస్ చేయాలి. ఏంటి ఈజీ అండ్ ఇమీడియట్ క్వశ్చన్స్, ఈజీ అంటే చేయగలుగుతాం, టైం తీసుకునే క్వశ్చన్స్, అంటే ఇలా ప్రతిదీ కూడా మనం ప్రాక్టీస్ చేస్తే సో బెనిఫిట్ ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే పేరెంట్స్ కూడా కొంచెం వాళ్ళకు చదువుతున్నారా లేదా, ఎందుకంటే డిస్ట్రాక్షన్స్, స్ట్రెస్ ఏమైనా ఫీల్ అవుతున్నారా. ఎందుకంటే చాలా మంది స్ట్రెస్ ఫీల్ అయ్యి డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు, నాకు రాదేమని ముందే డిసైడ్ అవుతారు. ఎప్పుడైతే మనం స్ట్రెస్ ఎప్పుడైతే అవుతుందో అప్పుడే ఫెయిల్ అయినట్టు కదా. సో లాస్ట్ బాల్ వరకు మంచి ఇప్పటి వరకు వెళ్ళి స్ట్రాటజికల్గా సో నీట్గా కూర్చొని చేయగలిగితే సో రిజల్ట్ వచ్చిన తర్వాత చూడొచ్చు. ముందే మనము డిప్రెస్ అయిపోయి మనమే చేతులు ఎత్తేసి రాయలేం కదా. సో ఎగ్జామ్స్ అయిపోయి బయటకు వచ్చేదాకా కూడా పాజిటివ్ అట్మాస్ఫియర్ ఉండాలి, మనం పాజిటివ్ని థింక్ చేయాలి. అండ్ కాన్ఫిడెన్స్ ఇస్ ద మెయిన్ ఇంపార్టెంట్ థింగ్. సో నెవర్ ఎవర్ లూజ్ ద కాన్ఫిడెన్స్ అంటా నేను. పిల్లలకి ఎంత మెయిన్ రోలో ఇప్పుడు ఎగ్జామ్స్లో పేరెంట్స్కి కూడా అంత ఈక్వల్గా ఉంటుంది. సో వాళ్ళ రోల్ ఎలా ఉండాలి ఎగ్జామ్ ప్రిపరేషన్స్లో? సో వాళ్ళ రోల్ ఎలా ఉండాలంటే పిల్లలు ఇప్పుడు నైట్ లేట్గా ఇంకా చదువుతూనే ఉంటారు. సో చెప్పాలి టైం టు బెడ్, ఎందుకంటే వీళ్ళు నైట్ 2కి 3 దాకా తీసుకుంటే ఇప్పుడు అలా మనకు బాడీ క్లాక్ అనేది అలవాటు అయిపోతుంది. సో ఎగ్జామ్ ఉన్న రోజుకి మన ఒకే రోజు చేంజ్ అవ్వలేదు బాడీ. సో కాబట్టి సో వీళ్ళు చెప్పాలి దిస్ ఇస్ ద టైం, పడుకోవాల్సిన టైం అని వాళ్ళు గుర్తు చేయాలి. జస్ట్ లైక్ ఏ స్వీట్ వార్నింగ్. సో అండ్ రిస్ట్రిక్షన్స్ ఉండొద్దు, పిల్లలకి కొంచెం ఫ్రీడమ్ ఇస్తూనే చెప్పాలి. దాన్ని అర్థం చేస్తే బెటర్. ఎందుకంటే ఈ రోజులలో పిల్లలు నీట్ రాసే పిల్లలు అంటే చిన్న పిల్లలు ఏం కాదు, ఆల్మోస్ట్ ఆల్ సో పెద్ద పిల్లలే కాబట్టి వాళ్ళని కొంచెం ప్రేమతో చెప్పాలి, అంటే వాళ్ళకు అంటే అవేర్నెస్ చేయాలి. అండ్ రెండోది ఏంటంటే వాళ్ళకి ఎక్కువ అంటే మంచి హెల్తీ ఫుడ్ ఇచ్చి, హెల్తీ అట్మాస్ఫియర్, ప్రెషరైజ్ చేయకుండా, మార్క్స్ ఎక్కువ రావాలని వాళ్ళకి చేయకుండా కొంచెం ఫ్రీ అట్మాస్ఫియర్ ఇచ్చేసి ఎంకరేజ్ చేయండి. మీకు ఇంకేమైనా సపోర్ట్ కావాలా, యాజ్ ఏ పేరెంట్గా నేనేం చేయాలి, సో ఇంకేదైనా నాకు ఎక్స్ట్రా ఇప్పుడు సబ్జెక్ట్స్లో ఏమైనా సపోర్ట్ కావాలా. ఇప్పుడు కెమిస్ట్రీ ఉంది, కెమిస్ట్రీ అలాంటి వాళ్ళ దగ్గరికి అడిగారు అనుకోండి, సో లాస్ట్ మినిట్ టిప్స్ కూడా ఇస్తాం. ఎందుకంటే నాకు ఉన్న 18 years ఎక్స్పీరియన్స్లో నా దగ్గర చదువుకున్న పిల్లలు ఆల్మోస్ట్ ఆల్ ఎయిమ్స్లో అండ్ అన్ని టాప్ మెడికల్ కాలేజ్లో చదువుతున్నారు. సో మాకు తెలుసు, నా దగ్గర చదివి డాక్టర్స్ నాకే ట్రీట్మెంట్ చేస్తున్నారు పిల్లలు. సో నాకు ఆ అనుభవం ఉంది కాబట్టి ఇలా చేయకూడదు, ఈ పిల్లలు చేసేదని చెప్పొచ్చు అన్నట్టు. సో పేరెంట్స్ సో అంటే స్ట్రెస్ పిల్లల మీద పెట్టకుండా కొంచెం గైడ్ లైన్స్ ఇస్తూ
వాళ్ళకి మంచి అట్మాస్ఫియర్, మంచి పాజిటివ్ యాటిట్యూడ్ అండ్ ఫుడ్, టైంకి స్లీపింగ్, సో ఇవన్నీ కొంచెం చేయాలి. సార్ ఓవరాల్గా యాజ్ అ కెమిస్ట్రీ ఫ్యాకల్టీగా మీరు పిల్లల్ని ఎలాంటి టిప్స్ ఇవ్వాలనుకుంటున్నారు, కెమిస్ట్రీని ఎలా ఫోకస్ చేయాలనుకుంటున్నారు? రైట్ మేడం, యాక్చువల్గా ఇంతకుముందు చెప్పినట్టు బయాలజీ చదివిన తర్వాత మెయిన్గా మనం వచ్చి కెమిస్ట్రీ పైన ఫోకస్ చేయాల్సింది. సో కెమిస్ట్రీ అనేది స్కోరింగ్ సబ్జెక్ట్, సో దీన్ని నెగ్లెక్ట్ చేయకండి. సో బయాలజీ తర్వాత హైయెస్ట్ స్కోరింగ్ వచ్చేసి కెమిస్ట్రీ. సో దీంట్లో అంత ఈజీగా కూడా లేదు, కెమిస్ట్రీ ఈజీ కూడా రావట్లేదు కాబట్టి సో దీనికి కూడా మనం వర్కౌట్ చేయాల్సిందే. సో దీంట్లో నేను చెప్పినట్టుగా ఆర్గానిక్, ఇన్ఆర్గానిక్, ఫిజికల్, ఆర్గానిక్ కెమిస్ట్రీలో మళ్ళీ చెప్తున్నాను, జీఓసి అంటే జనరల్ ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఇండక్టివ్ ఎఫెక్ట్, హైపర్ కాంజుగేషన్, రెజొనెన్స్, ఎసిడిటీ, బేసిసిటీ అనే అప్లికేషన్స్ ఉంటాయి. వాటి అప్లికేషన్స్ యాజ్ వెల్ యాజ్ టైప్స్ ఆఫ్ రియాక్షన్స్, ఎడిషన్ అంటే ఏంటి, సబ్స్టిట్యూషన్ అంటే ఏంటి, సో వీటిపైన యాజ్ వెల్ యాజ్ నేమ్డ్ రియాక్షన్స్ పైన బాగా గ్రిప్ రావాలి. గ్రిప్ తెచ్చుకోండి. నేమ్డ్ రియాక్షన్స్, సో లైక్ ఆల్డాల్ కండెన్సేషన్, కెనిజారో రియాక్షన్, ఆఫ్మన్ బ్రోమోమైడ్ డిగ్రేడేషన్, ఈటాడ్ రియాక్షన్, రోజన్మన్స్ రిడక్షన్, ఫింకిల్స్టైన్, స్వార్ట్స్, రీమన్ టీమన్, కోల్బే, సో ఇట్లాంటి ఏవైతే నేను నేమ్ రియాక్షన్ చెప్పానో సో వీటిపైన బాగా గ్రిప్ తెచ్చుకోండి. అట్ ద సేమ్ టైం ఇన్ఆర్గానిక్ వచ్చేసరికి కోఆర్డినేషన్ కెమిస్ట్రీ, సో దాంట్లో హైబ్రిడైజేషన్, బీబీటీ, సిఎఫ్టీ, ఐసోమరిజం వీటిపైన, అండ్ డిఎండ్ఎఫ్లో సో డి బ్లాక్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్స్, ఎఫ్లో కూడా ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్స్, అండ్ కెమికల్ బాండింగ్లో హైబ్రిడైజేషన్, ఎంఓటీ, బాండ్ ఆర్డర్స్, బాండ్ లెన్స్. సో తర్వాత ఫిజికల్ కెమిస్ట్రీలో మోల్ కాన్సెప్ట్ అండ్ ఆర్గానిక్ కెమిస్ట్రీ రిలేటెడ్గా జ్యూమాస్ అండ్ జెల్దాల్స్ మెథడ్స్లో క్వశ్చన్స్ అడుగుతున్నారు. అట్ ద సేమ్ టైం సో ఈక్విలిబ్రియం, పిహెచ్ బేస్డ్ క్యాలిక్యులేషన్స్ వస్తున్నాయి, అండ్ థర్మోడైనమిక్స్, సొల్యూషన్స్, కైనటిక్స్, ఎలక్ట్రోకెమిస్ట్రీ. సో ఈ పర్టికులర్ ఏరియాస్లో బాగా రివైజ్ చేయండి, పీవైక్యూస్ చేయండి, అండ్ కాన్సెప్ట్స్ మీద క్లారిటీ తెచ్చుకోండి. సో తర్వాత దాని ఫిజిక్స్ కూడా చదవండి, చదవద్దనట్లేదు, చదవాలి. సో ఎక్కువ ఫోకస్ చేసుకొని, అండ్ నేను చెప్పిన స్ట్రాటజీస్ ఏదైతే ఎగ్జామ్కి స్ట్రెస్ అవ్వకుండా కాన్ఫిడెంట్గా వెళ్ళండి. సో ఎంత మనం డిప్రెషన్ అయ్యి స్ట్రెస్ తీసుకుంటే అంత మార్క్స్ తక్కువ వస్తాయి. స్ట్రెస్ తీసుకుంటే ఎక్కువ మార్క్స్ వస్తాయి అనుకుంటే ఎక్కువ స్ట్రెస్ తీసుకోండి. సో ఎంత స్ట్రెస్ తీసుకున్నా కానీ మార్క్స్ రానుకున్నప్పుడు సో హ్యాపీగా చదవండి, రివిజన్ మీద ఫోకస్ చేయండి. కొత్త వాటికంటే ఆల్రెడీ చేసిన వాటిని ఆర్గనైజ్డ్గా అండ్ ఎగ్జామ్ స్ట్రాటజీస్ చేస్తూ, స్లీప్ ప్యాటర్న్ ఫాలో అవుతూ, మంచి డైట్ తీసుకుంటూ, హెల్దీగా, హ్యాపీగా సో ఈ 1 వీక్ కనుక మెయింటైన్ చేస్తే సో దాని ఇంపాక్ట్ అనేది ఎగ్జామ్లో ఉంటుంది. లాస్ట్లీ ఐ వుడ్ లైక్ టు ఆస్క్ సంథింగ్ సార్. రైటింగ్ అనేది ఎంత ఇంపార్టెంట్? ఎందుకంటే పైన చూసుకుంటారు చాలామంది. ఇప్పుడు మన కెమిస్ట్రీ అనగానే వీ షుడ్ రైట్ ఫార్ములాస్ కానీ ఆర్గానిక్ సంబంధించింది. సో రైటింగ్ అనేది ఎంత ఇంపార్టెంట్? ఫోకస్ చేయాలి కదా కంపల్సరీగా. రైటింగ్ చేసేటప్పుడు ఏంటంటే మనం ఫోకస్డ్గా ఉంటాం కాబట్టి చదివేటప్పుడు ఆర్గానిక్ కెమిస్ట్రీ చదవద్దు, ప్రాక్టీస్ చేయాలి, పేపర్ పైన రాస్తూ ఉండాలి. సో దానివల్ల ఏంటంటే మనం డిస్ట్రాక్ట్ అవ్వకుండా ఉంటాం. సో ఎక్కువ మీద రైటింగ్స్ రాసుకోండి, అండ్ ఇంపార్టెంట్ ఫార్ములాస్ అన్ని ఒక చిన్న పేపర్లో కానీ చిన్న షీట్స్ లాగా రాసి బాగా రివైజ్ చేయండి. సో ఏవేవైతే గుర్తు పెట్టుకునే ఉంటాయో వాటిని సో పదే చూడడం, రోజుకి 4-5 సార్లు చూడడం. అండ్ ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఈ 10 days కొంచెం పార్ట్ లాగా రోజు కొంచెం లాగా సో రివైజ్ చేయాలి. ఒకే రోజు చేయలేం దాన్ని. సో రోజు రివైజ్ చేస్తూ మెయిన్గా ఈ 10 days రివిజన్ పైన ఫోకస్ చేయండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం.